స్టేట్మెంట్ అండి, స్టన్నింగ్ స్టేట్మెంట్. నేను నైట్ చూశాను, హుస్సేన్ బోల్ట్ ఇచ్చాడు, గ్రేటెస్ట్ అథ్లీట్ ఆఫ్ ఆల్ టైమ్. రైట్. ఆయన్ని ఒక షోలో ఇలాగే ఆయన అడిగారు. ఆయన అడిగితే ఎందుకు రిటైర్ అయిపోయారు మీరు, మీలో ఇంకా చాలా శక్తి ఉంది, చాలా దమ్ముంది కదా, మీరు అక్కడతో ఆగిపోయారేంటి? ఆయన అన్నారు, నేను పెట్టుకున్న గోల్ రీచ్ అయ్యా, డ్రైవ్ లేదు. ఎందుకు డ్రైవ్ లేదు అంటే అక్కడతో ఆగిపోయింది. అదే కరెక్ట్. బజ్ ఆల్డ్రిన్ అండి, బజ్ ఆల్డ్రిన్ నాకెంతో నచ్చిన స్టోరీస్లో ఇదొకటి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటే అందరికీ తెలుసు, ఆర్ అట్లీస్ట్ 99% ఆఫ్ ద పీపుల్కి తెలుసు. ఎందుకు? చంద్రుడి మీదకి వెళ్ళాడు. బజ్ ఆల్డ్రిన్ కూడా చంద్రుడి మీదకి వెళ్ళారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో. తిరిగి వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత, బజ్ ఆల్డ్రిన్ కొన్ని సంవత్సరాలు సైకియాట్రిక్ వార్డ్లో డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. ఎందుకంటే చంద్రుడి మీదకి వెళ్ళారు, ప్రపంచంలో ఎవరు చెయ్యలేంది చేశారు, కిందకొచ్చారు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాతో షేక్ హ్యాండ్, ఫోటోగ్రాఫ్, కొన్ని లక్షల మంది ఫోటోగ్రాఫ్స్, ఆటోగ్రాఫ్స్ ఆరాధించారు. వాట్ నెక్స్ట్? ఇట్స్ సాచురేషన్ పాయింట్ అంటారు. గోల్స్ కెన్ బి యువర్ ఎనిమీ. అంటే ఇంకేంటి, ఇంత చేస్తాను ఇంకేంటి అని. ఆయన విషయంలో అయితే ఆయనకి అచీవ్మెంట్ అంటే చంద్రుడి మీదకు పోతేనే, అమీర్పేట అండి ఆటో వేసుకొని వెళ్తాను, చంద్రుడి మీదకు పోవటం ప్రతిసారి అంత పెద్దది ఎట్లా చేస్తారండి? వేలస్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మెంటల్గా ముందు ప్రిపేర్ అయ్యండి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, నేను చెప్పట్లా. ఆయన ఏమన్నారంటే, మళ్ళీ నాసా ఇంత పెద్ద మిషన్ చేస్తుంది, కష్టం, సరదా కాదండి. ఒకవేళ ఇంత పెద్ద మిషన్ మళ్ళీ ఉన్నా దాంట్లో నేను ఉంటానో లేదో నాకు తెలియదు. సో ఆయన మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. ఈ మిషన్ అయిపోయిన తర్వాత నేను ఈ ఎక్స్పీరియన్స్ అంతా కలగలిపి ఒక రెసిపీ లాగా తయారు చేసి ఫ్యూచర్ ఆస్ట్రోనాట్స్కి నేను నేర్పుతా. దాంట్లో ఆయనకు ఫుల్ఫిల్మెంట్ వచ్చింది. ఆయన అందులో బిజీగా ఉన్నాడు కూడా. అండ్ మరోవర్ ఈయన ఎందుకు అంత డిప్రెషన్కి అయ్యాడంటే, అది తప్ప ఆయన లైఫ్లో ఇంకేం చేస్తున్నా సరే ఆయన కిక్ రాలా. ఇదేగా రైట్. దీనికి కోరిలేటెడ్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది నా ట్రైనింగ్ ప్రోగ్రాంలో జరగలేదు, వేరే ఒక ప్రోగ్రామ్ యుఎస్ఏలో జరుగుతుంటే, కోచ్, దట్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్ ఫర్ సిఇఓస్ అండ్ వాళ్ళున్న ప్రోగ్రామ్. స్పీకర్ అడిగారు, మీరు హ్యాపీగా ఉండాలి, ఆర్ హ్యాపీనెస్ ఈజ్ అ స్మాల్ వర్డ్ అండి, ఫుల్ఫిల్మెంట్ మీకు ఉండాలి, మీరు అచీవ్ చేశారు అన్న ఫీలింగ్ కలగాలంటే మీ బిజినెస్లో ఏ మార్పు రావాలి? ఒక సిఇఓ లేచి అన్నాడు, దగ్గర ఒక $300 బిలియన్, $300 బిలియన్ నా కంపెనీ టర్న్ ఓవర్ అయితే నేను సాధించిన ఫీలింగ్ కలుగుతుంది. చాలా మంచి గోల్, చాలా పెద్ద గోల్. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తుంది? దగ్గర 4-5 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆర్ యూ నాట్ సాటిస్ఫైడ్? ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఆర్ యూ నాట్ ఫుల్ఫిల్డ్? ఇప్పుడు అంత దమ్ము లేదు. ఎప్పుడు వస్తుంది? $300 బిలియన్ టర్న్ ఓవర్ చేసినప్పుడు. ఇప్పుడు ఎంత ఉంది? ఎంత? 280. ఇది బాగుంది. నేను ఇంకా ఎంతో ఉంటుంది అనుకున్నా, తెర చూస్తే ఎంత గ్యాప్ ఉంది దానికి, పెద్ద గ్యాప్. అండ్ హి ఇస్ నాట్ హ్యాపీ. నేనేమన్నా $300 బిలియన్ గోల్ పెట్టుకోవడం తప్ప కాదు. 300 కాదు, 3000 పెట్టుకో స్వామి, ఎవరు వద్దన్నారు? కానీ ద జర్నీ, హౌ ఫార్ హ్యావ్ యూ కమ్, అక్కడ ప్రాబ్లం వస్తుందండి. బాగా గుర్తుపెట్టుకోండి, గ్రోత్తో ప్రాబ్లం లేదు, డబ్బుతో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడొచ్చిందయ్యా అంటే, మనం ఒక లెవెల్ తర్వాత గ్రో అవ్వటం ఆగిపోతాం. నేను ఇందాక అందుకే అన్నా, కుక్క సహజ లక్షణం మొరగటం. మీరు ఒక కుక్కను పెంచుకొని ఇంట్లో మంచిగా దానికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ బ్రహ్మాండంగా అదేం తింటుందో అది పెట్టి అన్ని కంఫర్ట్స్ ఇచ్చి అరిచినప్పుడు నోరు నొక్కేయండి, చచ్చిపోతుందండి. సహజ లక్షణం అండి దానికి. అది సింహాన్ని వేటకు పంపికండి, మానసికంగా చచ్చిపోతుంది. మనిషికి సహజ లక్షణం ఎదగటం అండి. కానీ ఎదుగుదల ఎందుకు ఆగిపోయింది? ఎదుగుదలను ఓన్లీ డబ్బుతో లింక్ చేసుకున్నాను. నేను డబ్బు సంపాదించడం తప్పనట్లేదండి, అది వేరు. మళ్ళీ నేను డబ్బు వద్దు అని నేను అనట్లేదండి. నేనేమన్నా అంటే, ఎదుగుదల ఈజ్ నాట్ ఈక్వల్డ్ ఓన్లీ మనీ.
ఎస్ ఆ సాచురేషన్ ఎందుకు వచ్చేస్తుందంటే ఇంత పెద్ద ఇప్పుడు హుసేన్ బోల్ట్ అదే అయింది కదండి, నేను ఇన్ని $1 million సంపాదించుకున్నాడు అయిపోయింది. అవును. బట్ దాన్ని కొంచెం డిఫరెంట్గా ఆయన చూస్తుంటే ఆయన ఇప్పటికీ ఉరుకుతూనే ఉండేవాడు. కరెక్ట్. అంటే ఆయన ఆపేయటం తప్ప, నేను తప్పనట్ల, ఆయనకు ఉంది సరిపోయింది. బట్ నేనేమన్నా అంటే మన పొటెన్షియల్ని లిమిట్ చేసుకోవటం, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అండి. నేను ఇందాక మీకు అన్నట్టు నాకు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఒకప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, దానికి రీజన్స్ వేరేవేవైనా. నేను ఒక సేల్స్ కోచ్తో కౌన్సిలింగ్లో కూర్చున్నా నేను నేర్చుకోవడానికి. హీజ్ అన్ అమెరికన్. ఆయన నన్ను అడిగారు, కశ్యప్ కోచింగ్ అంటే నువ్వేం చేస్తావు? నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వగేరా 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 నేను చేస్తాను. ఆయన 2-3 ప్రశ్నలు అడిగారు. నా ఛాలెంజ్ ఏంటి, నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ నేను ఇది చేస్తాను అని నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ చేయటం నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ రోజుల్లో. ఏమండి, ఆయన నన్ను అడిగింది ఏంటంటే, కశ్యప్ ఉరి బిగించుకొని బకెట్ తన్నేద్దాం అనే స్టేజ్లో అంత సూయిసైడల్ టెండెన్సీస్ ఉన్న వ్యక్తి నువ్వు మాట్లాడితే ఆపగలుగుతావా? ఐ సైడ్ మనీ బ్యాక్ గ్యారంటీ, నేను ఆపగలుగుతా, నో డౌట్, అది ఏ సిచ్యువేషన్ అయినా. కానీ కశ్యప్ చాలా కఠిన పరిస్థితుల్లో మానసికంగా కుంగిపోయి పడిపోయిన వ్యక్తిని నువ్వు మార్చగలవా? ఐ సైడ్ అగైన్ మనీ బ్యాక్ గ్యారంటీ, నాకు ఎక్కువ టైం కూడా పట్టదు, మానసికంగా చెక్కు చెదరకుండా నేను నించోబెడతా. ఆయన అన్నారు, కశ్యప్ నువ్వు పోయి సేల్స్ అండ్ మార్కెటింగ్ చేయకపోతే ఎక్కువ మంది చచ్చిపోతారేమో. ఐ సెడ్ వావ్. నువ్వు సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తే ఇంకో 4 ఇమోషనల్గా స్ట్రాంగ్ అవుతారేమో. నేను అంతకుముందు నేనేం చూసా, నా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఓకే, నా ప్రోడక్ట్ ఇది అమ్మితే నాకు ఇంత డబ్బులు వస్తాయి, నాకు నా ఫ్యామిలీకి ఉపయోగపడతాయి, ఆర్ నేను రిటర్న్ ఇస్తే సొసైటీకి అక్కడితోనే. అందుకే నేను చెప్తున్నా, గ్రోత్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మనీతోనే చూడొద్దు.